తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శుభకార్యాలు చేసుకునే రోజు పేదలకు అన్నదానం చేయడం అభినందనీయమని పలువురు టీడీపీ నాయకులు అన్నారు. ఉండి అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో దాత తెదేపా సీనియర్ యువ నాయకులు పిన్నంరాజు శ్రీనివాసరాజు, దుంపగడప శ్రీనివాసరాజు హార్దిక సహకారంతో 500 మంది పేదలకు శుక్రవారం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ తన కుమార్తె డాక్టర్ అక్షిత, అల్లుడు దిలీప్ వర్మ పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ రోజు తాను అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో అన్నదానం చేస్తున్నారని వివరించారు. ఆ దంపతులు నిండు నూరేళ్లు పిల్ల పాపలు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని తెలియజేశారు. వెలివర్రు వీర పేరంటాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కల్లేపల్లి సత్యరాజు మాట్లాడుతూ దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమానికి ఉపసభాపతి రఘురామకృష్ణరాజు శ్రీకారం చుట్టారని తెలియజేశారు. ఆయన ఆశయాన్ని గౌరవించి ముందుకు వస్తున్న దాతలకు పేదల ఆశీర్వాదాలు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ తోట పనిబాబు, ఉండి పీహెచ్సీ అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ కట్టా రాంబాబు, మండల తెదేపా మాజీ అధ్యక్షుడు కరిమేరక శ్రీనివాస్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాగిత మహంకాళి, తోట శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గంలో ఉండి గ్రామంలో అన్నా క్యాంటీన్ పార్క్ దగ్గర క్యాంటీన్ ప్రారంభమయ్యేలోపు రఘురామకృష్ణరాజు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతిరోజు కూడా దాతల సహకారంతో ఇక్కడ అన్నా క్యాంటీన్ పార్కులో 400 నుంచి 500 దాకా ప్రతిరోజు కూడా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఆకివీడి మండలం దుంపగడక గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు పిన్నమరాజు శ్రీనివాసరాజు గారి కుమార్తె అక్షిత, దిలీప్ వర్మల మొదటి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న 18వ తారీఖు శ్రీనివాసరాజు గారి పుట్టినరోజు సందర్భంగా కూడా ఇక్కడ పేదలకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో అందంగా ఇక్కడ ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా పేదల ఆకలి తీర్చే విధంగా ప్రతిరోజు దినదానాభివృద్ధిగా ఇక్కడ ఎంతో సంతోషంగా పేదలందరూ కూడా తింటున్నారు. ఆ పేదల ఆశీర్వాదాలన్నీ కూడా దాతలపైన ఈ కార్యక్రమం జరపడానికి కారకుడైన మన రఘురామకృష్ణరాజు గారికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 25 రోజులు దిగ్విజయంగా రఘురామకృష్ణరాజు ఆదేశాలు జరుగుతున్నాయి. ఈరోజు నా కుమార్తె డాక్టర్ అక్షిత, దిలీప్ వర్మ మ్యారేజ్ డే సందర్భంగా ఈరోజు నేను ఇక్కడ పేదలుగా అన్నదానం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి పొదువర్లు ఇద్దరు నిండు నూరేళ్ళు పిల్ల పాపలతోటి అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ కె సత్యనారాయణ, డైరెక్టర్ శ్రీహరి, కీర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వేర్వేరు కాకుండా మనమంతా ఒకటే అని తెలియపరిచే విధంగా ఈ కార్యక్రమం చేయడం అభినందనీయమని అన్నారు. డైరెక్టర్ శ్రీహరి మాట్లాడుతూ బీటెక్ లో ఏ గ్రూప్ చదివినా ఉద్యోగాలకు లోట్లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, హెచ్ఓడీస్, ఫ్యాకల్టీస్, విద్యార్థులు పాల్గొన్నారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళని కూడా మమేకం చేసుకుని వాళ్ళకు ట్రీట్ ఇచ్చి మేము సీనియర్ జూనియర్స్ కాదు, వీఆర్ ఆల్ వన్, ఫ్యూచర్ లీడర్స్ అని వెల్కమ్ చెప్తూ ఈ ఫ్రెషర్స్ డే ఏర్పాటు చేసినందుకు సెకండ్ ఇయర్ వాళ్ళకి అభినందనలు, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి శుభాశీస్సులు. మా డైరెక్టర్ శ్రీహరి గారు మాట్లాడుతూ ఏదైనా అదర్ దెన్ సిలబస్ యాక్టివిటీస్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది ఒక 30 సంవత్సరాల నాడు ఈ కోర్సు డిజైన్ చేయబడ్డప్పుడు అందరూ ఐటీ అనేవారు. అట్లా ఇది బాగా కంప్యూటర్ సైన్స్లో మంచి స్థానాలని పొందింది. ఆ విధంగానే మంచి ఫలితాలను కూడా సమాజంలో ఇచ్చింది. సి మీద, జావా మీద, లేకపోతే పైథాన్, సో AWS ఎనీ కోర్స్ మీరు దాని మీద 100% గ్రిప్ సంపాదించుకొని ఇప్పుడు ఏ కంపెనీ అయినా నువ్వు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఏం చేసామంటాడు, ఏ కోర్స్ చేసామంటాడు, సో దాని మీద క్వశ్చన్లు అడుగుతాడు. అది మీరు చెప్పిన తర్వాతే ఇంకో అదర్ సబ్జెక్ట్కి వెళ్తాడు. సో మీరు NPTEL కోర్సులు కానీ అలాగే ఈ కోర్సులు కానీ ఫ్యూచర్లో ఏ వచ్చి మనందరి జాబ్లు తీసుకుపోతుందని చెప్తున్నారు. కానీ అంత ఇప్పుడైతే మీ జనరేషన్కి 20 years వరకు ఇబ్బంది లేకపోవచ్చు. కోట్ల మంది ఏఐలు వచ్చినా
దాన్ని ఆపరేట్ చేసేది మీలాంటి వాళ్ళు మళ్ళీ చదువుకున్న వాళ్ళు రావాల్సి వస్తుంది. అలాగే చాలామంది ఏంటంటే సిఎస్సి చదివితే మాకు జాబ్ వచ్చేస్తుంది అనుకోండి, ఏమనుకోవద్దు. సో సిఎస్సి ఏఎంఎల్ డేటా సైన్స్ లేకపోతే ట్రిపుల్ అనేది కాదు. సో మీరు ఏ చదివినా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని కోర్సులు కోడింగ్ నేర్చుకుని for this Freshers Day event. So seeing this, it reminds me of my engineering days 26 years back. So I graduated from BITS Pilani. I worked in Infosys for 4 years and Goldman Sachs for 8 years. I resigned in Goldman Sachs as Vice President with a salary of 1 crore. From 2017 onwards, I've been involved with this institute progress. So one thing I can tell you folks is don't procrastinate anything. ఇవాళ చేయాలనుకున్నది ఇవాళే చేస్తే డెఫినెట్లీ మా ఇన్స్టిట్యూట్లో మీరు చదివారని మేము గొప్పగా చెప్పుకుంటాం. సో ఐ వోంట్ టేక్ మచ్ టైమ్. విష్ యూ ఆల్ ద ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ స్టూడెంట్స్ ఏ గ్రేట్ కెరీర్, గ్రేట్ టైమ్ ఇన్ స్వర్ణాంధ్ర. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Information technology and BTech, CSC, data science to this prestigious Department of Information and Technology of Swarnandhra College of Engineering and Technology. This year marks the beginning of exciting new chapter in your academic and professional journey, and I am honored to address you on this special occasion of Snatak Swagat Freshers Day for 2025 batch. Labs establishment అవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ వీఆర్ ఇంక్రీజింగ్ 60 intake. Now new academic year 25-26 now AML have 4 branches and AIDs have 2 branches with MTech. So thank you sir, with your support we are increasing our department in a మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో భీమవరం ఏఆర్టీ సెంటర్లో గురువారం హెచ్ఐవి బాధిత కుటుంబాల వారికి పౌష్టికాహారం పంపిణీ చేశారు. సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ప్రతి నెల ఒక పర్యాయం అర్హులైన 30 మందికి సంస్థ సభ్యుల సౌజన్యంతో డ్రై ఫ్రూట్స్, వంట సరుకులతో కిట్లుగా అందజేస్తున్నామని తెలియజేశారు. డాక్టర్ ఎం గోవిందబాబు పేషెంట్లకు వైద్య సూచనలు అందజేశారు. సంస్థ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజు, కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి బాబులు మాట్లాడుతూ ఈ నెల సంస్థ సౌజన్యంతో 30 మందికి పౌష్టికాహారం పంపిణీ చేశామని తెలియజేశారు. గౌరవ డైరెక్టర్ పెన్మెత్స రామ్మోహన వర్మ, డైరెక్టర్ ఇందుకూరి ప్రసాదరాజు, కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, ఉపాధ్యక్షులు ఎస్ఎస్ఎన్ రాజు, చేకూరి ఝాన్సీ లక్ష్మి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అల్లు శ్రీనివాస్, ఎస్కే చాన్ బాషా, పావురాల రామ్మోహన్ రావు, కనుమూరి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రతి నెలనే సెకండ్ సాటర్డే జరిగేది, ఇప్పుడేమో థర్స్డే పెట్టారు. ఇది మీరు ఈ కార్యక్రమాల్లో ఈ సరుకులన్నీ కూడా సద్వినియోగపరుచుకుని మీరు చక్కగా ఆరోగ్యాన్ని సంపాదించుకుని మందులు వేసుకుంటూ ఇవన్నీ తింటూ ఆరోగ్యవంతులై మీరందరూ అభివృద్ధిలోకి రావాలని మీ అందరికీ ఆశీర్వదించారు. శివరాత్రి అనంతరం అత్యంత సేవా సంస్థ అయినటువంటి సంస్థ ఈరోజు వీళ్ళందరికీ పిల్లలందరికీ హెచ్ఐవి బాధిత పిల్లలందరికీ న్యూట్రిషన్ అనేది ఎంతో గొప్ప విషయం. దీనికి ముందుకు వచ్చినటువంటి ఈ దాతలందరికీ మా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాము. పిల్లలందరూ కూడా ఈ ఆహారం సద్వినియోగం చేసుకుని శుభ్రంగా తిని ఆరోగ్యం చెంది ఆరోగ్యంతో పాటు మెయిన్గా మీరు ఏంటంటే ట్యాబ్లెట్స్ కూడా క్రమం తప్పకుండా వేసుకోవడం అనేటువంటి తీసుకోవాలి. మానవతా శాఖ గత 3 సంవత్సరాలుగా మన భీమవరం పరిసర ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా వైద్య సహాయంగా మరి ఏఆర్టీ సెంటర్లో బాధితులైనటువంటి ఈ పిల్లలందరికీ అలాగే పెద్దవాళ్ళందరికీ కూడా ఈ న్యూట్రిషన్ ఫుడ్ అందజేయడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా గమనించి ఎయిడ్స్ బాధితుల సభ్యుల పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసింది. ఈ మీరు ప్రభుత్వం ఇస్తున్న మందులతో పాటు ఈ పౌష్టికాహారం తీసుకున్నట్లయితే, క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మీకు వ్యాధి నయమవడమే కాకుండా మీరు మంచి ఆరోగ్యవంతులుగా తయారవ్వాలని మీరందరూ కూడా మీ వృత్తుల్లోనూ లేకపోతే చదువుల్లోనూ కూడా బాగా రాణించాలని మనసారా కోరుకుంటూ మానవతా సేవా కార్యక్రమాలు చేసే కార్యక్రమాల్లో ఇది ముఖ్యమైన కార్యక్రమంగా భావించి మాకు స్పాన్సర్స్ ఎవరు రాకపోయినా మేము మీకు అందిస్తున్నాం.
దయచేసి మీరందరూ అమ్ముకోకుండా మీరు శుభ్రంగా తిని ఆరోగ్యవంతులు అవ్వాలని మా సంస్థ తరఫున కోరుకుంటున్నాం. మందులు మాత్రం క్రమం తప్పకుండా వాడండి. మానవతా సంస్థ భీమవరం శాఖ నిర్వహించేటువంటి సేవా కార్యక్రమంలో మరి భీమవరం రియాలిటీ సెంటర్లో హెచ్ఐవి బాధిత కుటుంబాలకు సంబంధించిన పిల్లల పెద్దలకి ప్రభుత్వం మందులు అందిస్తుంటే మా సేవా సంస్థ వీరికి అవసరమైనటువంటి పౌష్టికాహారం కిట్లు మరి అతి ఖరీదైనటువంటి 11-12 రకాల సరుకులైనటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ ఈ వంట నూనె మరి సరుకులతో చక్కని కిట్ ఒకటి తయారు చేసి మరి 3 సంవత్సరాలకు అందించడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని చక్కగా కారుమూడి బాబు గారు, వెంకటభద్రరాజు గారు చాలా శ్రద్ధతో చేస్తుంటే డాక్టర్ గోవింద్ బాబు గారు మరి హాస్పిటల్ తరఫున వారు ఐడెంటిఫై చేసినటువంటి పేషెంట్లకు మేము అందించడం జరుగుతుంది. ఆకివీడు ఆదిత్య టెక్నో స్కూల్ 29వ వార్షిక యాన్యువల్ డే వేడుక గురువారం షాదీఖానాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ధ్యానరత్న ఉండ్రుమట్ల సాంబశివరావు, డైరెక్టర్ యు అనీష్లు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలతో విద్యాబోధనతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా ఆదిత్య విద్యా సంస్థలు విద్యాబోధన చేస్తున్నాయని, తల్లిదండ్రులు విద్యార్థులకు సెల్ ఫోన్ దూరంగా ఉంచాలని సూచించారు. అనంతరం చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యు కనకదుర్గతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీలో పదవి అనేది ఒక గొప్ప బాధ్యత. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ. గోదావరి ఏటిగట్టును పటిష్టపరుస్తామన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పాత ఎడ్లంక గ్రామ రక్షణకు చర్యలు తీసుకుంటామని వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. దేవాదాయ శాఖ మాజీ ప్రభుత్వ సలహాదారుడు శ్రీకాంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి. భీమవరం బ్రాహ్మణులు.
ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.